ఏ విధమైన అపవిత్రతకు తావియకూడదని డిసైడ్ అయ్యాడు దానియేలు. అందులో మొట్టమొదటి వచ్చేది, అపవిత్రతలో మొట్టమొదటి లిస్టులోకి వచ్చేది మాట. నోరు 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 నోరు. తినేది నోరే, బయటికి రప్పించే మాటలు నోరే, మనల్ని ఘనతగా తెచ్చేది నోరే, తన్నులు తినిపించేది నోరే, మనల్ని నిత్య జీవానికి చేర్చేది నోరే, నిత్య నరకానికి తీసుకెళ్లేది కూడా నోరే. అంటే నాలుకే. అందుకే ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందయా. ఆ నాలుక అదుపు చేసుకుంటే ఆత్మ మనలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు. ఆ నాలుక అదుపు తప్పితే ఆత్మ మౌనం అయిపోతాడు. మనుషుడా నీవే మాట్లాడతావు, అది ఎవడికి ఉపయోగం కాదు. అందుకే భక్తుల్ని మీరు గమనించినట్లయితే అవసరమైనప్పుడు మాట్లాడారు, అనవసరమైనప్పుడు నోరు మూసుకున్నారు. ఎక్కువ శాతం ధ్యానంలో గడిపారు. ఓ భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. భలే మాట కదా. మౌనంగా ఉండినవాడు ధ్యానం చేసుకోలేడు. ధ్యానం చేయాలంటే మౌనంగా ఉండాలి. మీకు తెలుసా, ఇప్పుడు నేను వచ్చి వాక్యం చెప్పాలనుకో, మీకు కొన్ని గంటల ముందే మౌనం అయిపోవడానికి ఇష్టపడతాను నేను. ఎవరు నన్ను కదిలించకుండా ఉంటే ఆనందం నాకు, ఎవరు మాట్లాడకుండా ఉంటే సంతోషం నాకు. మాట్లాడకూడదు ఎవరు. పసిపాపున బయటికి పంపిస్తాను నేను. ఎందుకంటే మౌనంగా ఉండాలి నేను, మౌనం అయిపోవాలి. ఎందుకు మౌనం అయిపోవాలంటే, నేను ఎంత మౌనం అవుతానో మాట విషయంలోనే కాదు, నా హృదయం విషయంలో ఎంత నిమ్మళం అవుతానో, ఆ నిమ్మళంలో నుంచే దేవుని స్వరం వినపడింది. ఈరోజు ఏం చెప్పాలో అర్థమైందా? మోషేకి ప్రత్యక్షమయ్యాడు, చూడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు, ఎలా 9వ వచనం నుంచి చూడు. అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేశాడు ఏలియా. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన అన్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. బాగా వినండి. తర్వాత చూడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా మొదటి విషయాన్ని మీరు గమనించాలి. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఫస్ట్ ఏమొచ్చింది? బలమైన పెనుగాలు వచ్చింది. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఓకే, ఆయన సంచరిస్తే ఆ ప్రాంతానికి ఆయన వస్తే పెనుగాలి వచ్చిందట. మండలు బద్దలైపోయి, రాళ్ళు శిలలు చిన్నాభిన్నాలు అయిపోయాడు. ఉంచవై స్క్రీను తీయకురా నాయన, నేను చెప్పినప్పుడు దిద్దు. కానీ గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. గాలి శబ్దాలు చేసింది, భూకంపం శబ్దాలు చేసింది, ఈ సౌండ్ల మధ్య దేవుడు ప్రత్యక్షం కాలేదు.